నేడు మా ప్రియతమ అన్నగారు మరి చెన్నాడి వెంకటేశన్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మరి పెద్దలందరూ కూడా విచ్చేసి వారికి ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు. మరి వారి హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరు విచ్చేసి మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా మా వెంకటేశన్ అన్నగారు మరి ఒక చిన్న గ్రామం నుంచి వారి జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి మరి ఒక రైతు బిడ్డగా వారు జన్మించారు. మరి ఆ తర్వాత వారి ఊర్లోనే ఉన్న సొసైటీకి సహకార సంఘంలో వారు ఒక చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు. మరి రైతులందరికీ సేవ చేయడం జరిగింది మొదటగా. తర్వాత భావి భారత పౌరులను తయారు చేసే ప్రక్రియలో చదువు ముఖ్యము. మరి ఆ చదువు తర్వాత చదువు ఉండాలి, బాగుండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం కూడా ఇంపార్టెంట్. మరి ఆ వ్యాయామ ఉపాధ్యాయునిగా వారు జీవిత ప్రారంభించి మరి ఆ జీవిత ప్రక్రియల మన తెలంగాణకు మరి భారతదేశానికి ఎందరో భావి భారత పౌరులను ఆరోగ్యంగా ఉండాలంటే మీరు వ్యాయామం కంపల్సరీ. మరి ఆ వ్యాయామంతో మనం రేపు పొద్దుగాల ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, మరి ఒక నాయకుడైనా, ఎవరికైనా ఫస్ట్ మనకు కావాల్సింది ఆరోగ్యం. మరి ఆరోగ్యం కావాలంటే మనందరం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న సమాజంలో అయితే మన అందరికి కూడా చూస్తూనే ఉన్నాం. మరి వ్యాయామంతో రోజు పొద్దుగాల లేచి ఎక్సర్సైజ్ చేయడమా, యోగా చేయడమా, వాకింగ్ చేయడమా, మరి ఇవంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రతి విద్యార్థి దశల నుంచి మనం ఎప్పుడైతే చిన్నలో ఉన్నప్పుడు మనం ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తామో మరి రేపు పొద్దుగాల మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి వారు ఖోఖో అసోసియేషన్ కూడా వారు జనరల్ సెక్రటరీగా పనిచేసారు. మరి తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘానికి జిల్లా అధ్యక్షులకు కూడా పనిచేసారు. మరి అట్లనే కరీంనగర్ జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మన వ్యాయామ ఉపాధ్యాయుల దానికి రాష్ట్ర కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా పనిచేసారు. మరి పద్మనాయక సంఘంలో కూడా వారు సేవలు అందించడం జరిగింది. మరి ఇటువంటి విశిష్ట గుణాలు ఉన్న మన చెన్నాడి వెంకటేశన్ అన్న గారి పుట్టినరోజు ఈరోజు. మరి నాకైతే చాలా సంతోషం, మరి గర్వంగా కూడా ఉంది. వారి పుట్టినరోజు కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం వచ్చింది. మరి ఈ సందర్భంగా మరి మా వెంకటేశన్ అన్నకు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాం. మరి మన వెంకటేశన్ అన్న 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి మరి వారు ఇప్పుడు మెడికల్ విద్యార్థులకు కూడా సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి ఈ వైద్య విద్యార్థులను తయారు చేసే ప్రక్రియలో ఇంకొక కొంతకాలము కూడా వారు వైద్య విద్యార్థులను తయారు చేసే ప్రక్రియలో ఇప్పుడు ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇంత మంచి సేవలు అందిస్తున్న మా వెంకటేశన్ అన్నకు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవులందరి ఆశీర్వాదాలతోటి మరి వారు ఆరోగ్యంగా వెదజిల్లాలి, వారి కుటుంబం కూడా ఇంకా అభివృద్ధి ప్రతంలోకి రావాలని కోరుతూ అన్నగారు నమస్కారం, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.